ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க వడముடன். వేదాంత మహర్షి గారు యూట్యూబ్లో ఉన్నటువంటి తన ఉపన్యాసాల్లో ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అన్నది ఒకటి 2017 డిసెంబరు 31న జరిగింది. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే తెలుగులో దాన్ని జీవన తత్వము అంటారు. ప్రియమైన మిత్రులారా, మన ప్రోగ్రాం ప్రకారం ఈరోజు జీవన తత్వము అనే ఒక టాపిక్ మీద చర్చించుకుందాము. ఈ ప్రపంచంలో మనము బతుకుతున్నాము అంటే ముందుగా లైఫ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. జీవితము అంటే ఏమిటో, జీవనతత్వం ఏమిటో తెలుసుకోకుండా జీవించడం వలన మనం అనేక బాధలకి, కష్టాలకి గురవుతున్నాము. మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే ఇతరులను నొప్పించడము, మనమే బాధించుకోవటము చేస్తూ ఉంటాం. ఇటువంటి కష్ట నష్టాన్ని తప్పించుకోవాలి అంటే ముందుగా మన జీవితము అంటే ఏమిటో తెలుసుకోవాలి. జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు మానవ శరీరాన్ని గురించి ఒకటి, మానవ శరీరంలోని చైతన్యాన్ని గురించి 2, మానవుని యొక్క ప్రాణశక్తిని గురించి, మానవుని యొక్క జీవకాంత శక్తిని గురించి, మానవుని చుట్టూ ఉన్న కాంత శక్తిని గురించి, ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలుగా మహర్షి గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. వీటిని కనుక పూర్తిగా అవగాహన చేసుకుంటే, ఇటువంటి అవగాహన జరిగాక మనలో ఒకలాంటి సిన్సియారిటీ, మొరాలిటీ ప్రకృతి ఇచ్చి వరంలాగా లభిస్తాయి. మానవ జీవితానికి అవసరాలన్నమాట జీవనతత్వం అంటే. దీన్ని మీరందరూ మీ మైండ్లో ముందుగా రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు జీవనతత్వం గురించి లోతుగా తెలుసుకుందాము. జీవనతత్వం అంటే 12 భాగాలతో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అన్నమాట. అవి 1 3 అవసరాలు, 2 3 రక్షణలు, 3 వర్చ్యూస్ అంటే ధర్మాలు, 4 3 అంశాలుగా పరిపూర్ణత వైపు పెరుగుదల. ఇప్పుడు అవసరాలు అంటే ఏంటో చూద్దాం. ఆహారము, నీరు, నివాస గృహాలు, విసర్జిక అవసరాలు తప్పకుండా ప్రతి మానవునికి అవసరం, ప్రాణులందరికీ అవసరం. ఆహారము, నీరు శరీరాన్ని బ్రతికించుకోవడానికి, ప్రకృతి నుండి రక్షించుకోవడానికి నివాస గృహాలు, విసర్జిక అవసరాలు. ఈ 3 మానవుడితో సహా ప్రాణులందరికీ అవసరం. సరైన టైంలో సరైన ప్లేస్లో విసర్జన జరపాలి. విసర్జక అవసరాలు తగిన సదుపాయాలతో ఉండాలి. పశుపక్షులు ప్రకృతి నుండి ఆహారం తీసుకుంటాయి, ప్రకృతి నుండి నీరు తీసుకుంటాయి, ప్రకృతిలోనే విసర్జనలు కూడా జరుపుతాయి. కానీ నేటి మానవుడు అలా కాదు. అతనికి విసర్జనకి మరుగుదొడ్లు కావాలి. ఆహారం సంపాదించుకుని అప్పుడే తినగలుగుతాయి. నీటిని పరిశుభ్రపరిచి మాత్రమే అతను తాగాలి. ఈ రకంగా మానవుడి యొక్క అవసరాలు కొంచెం వేరుగా ఉంటాయి. ప్రకృతిలో జీవించే పశుపక్షుల యొక్క అవసరాలు ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ 2వ టాపిక్ రక్షణలు. ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ కావాలి, శత్రువుల నుండి రక్షణ కావాలి, ప్రమాదాల నుండి రక్షణ కావాలి. కాబట్టి రక్షణలు కూడా 3 అన్నమాట. ప్రకృతి వైపరీత్యాలంటే భూకంపాలు, వరదలు, తుఫానులు, అగ్నిపర్వతాలు పేలుడు మొదలైనవి. దేశకాల పరిస్థితులను బట్టి అవి వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం వారు ఏం చేయాలంటే మనల్ని కాపాడడానికి తగిన సదుపాయాలు కల్పించాలి. టీకాలు వేయించుకోవడము, తర్వాత ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రాంతాల వాళ్ళకి తగిన ఆహారం అందించడం, అంటే సైక్లోన్స్ టైంలో అన్నమాట. వరదలు వచ్చినప్పుడు సముద్రానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి
గృహ సదుపాయాలు ఏర్పాటు చేయడం, తాత్కాలిక గృహాలు, తద్వారా ఒకలాంటి రక్షణలు మానవుడికి ప్రభుత్వం ఏర్పరచాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే శత్రువుల నుండి రక్షణ. మానవుడు ఎక్కడైతే ఆహారము, ధనము, వస్తు సంపద ఉంటాయో వాటిని సంపాదించాలని ఆశతో గ్రేప్ చేస్తాడు, అంటే అపహరిస్తూ ఉంటాడనమాట. ఎక్కువగా ఆది మానవుడు కాలంలోనే ఈ ఆహారం అపహరించడం అన్నది జరిగింది. నేటి మానవుడు తన ఆహారానికి జంతువుల్ని చంపుతున్నాడు, అది ప్రకృతి ధర్మం అంటున్నాడు. కాబట్టి మానవుడు మానవునికి, జంతువులకి కూడా శత్రువుగా తయారయ్యాడు. పులి, సింహము ఇవి మానవుడికి శత్రువులు. వీటి నుండి మరణహాని ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల వల్ల ధన నష్టం కలగవచ్చు, ఒక్కోసారి ప్రమాదాలు జరగవచ్చు, ఒకసారి శత్రువుల వలన మరణం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ తప్పించుకోవడానికి తగిన రక్షణ ఏర్పరచుకోవాలి. మూడోది ప్రమాదాల నుండి రక్షణ. ప్రమాదాలంటే యాక్సిడెంట్స్ తరచు వస్తూనే ఉంటాయి. వాటి నుండి కూడా తగిన రక్షణ, జాగ్రత్తలు ఉండాలి. కారు ప్రమాదాలు కానీ, విమానాల ప్రమాదాలు కానీ జరుగుతూనే ఉంటాయి కదా. అంటే కారు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, డ్రింక్ చేయకుండా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. నిద్ర వచ్చేటప్పుడు కారు నడపకూడదు. విమానాలు ఎక్కేటప్పుడు కూడా తగిన చెకప్ అవి జరిగి సర్వీస్లోకి వచ్చిన వాటిని ఎక్కుతూ ఉండాలి. అట్లాగే బస్సు యాక్సిడెంట్స్ ఇవి మనం తప్పించుకోలేము, కానీ అవి జరిగినప్పుడు తగిన రక్షణ మనం కోరుకుంటాం అన్నమాట. సామాన్యంగా ఈ రక్షణలు ప్రభుత్వం నుండే జరుగుతూ ఉంటాయి. అవసరాలు, రక్షణలు సకల ప్రాణులకి అవసరాలు అన్నమాట. కానీ మానవునికి అలా కాదు. వర్చ్యూస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ 3 స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇవి రెండు కూడా యాడ్ అవ్వాలి మానవుడికి. వర్చ్యూస్ అంటే ధర్మబద్ధమైన జీవితము, డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే పరిపూర్ణతకి 3 మెట్లు అన్నమాట. మానవుడు పరిపూర్ణత వైపుగా వెళ్ళడానికి పరిపూర్ణతకి కావలసిన 3 స్టెప్స్ నేర్చుకుని ఆచరించడం అనేది మానవుడికి చాలా ముఖ్యమైన అవసరం అన్నమాట. మొదట్లో చెప్పిన రక్షణలు, అవసరాలు అన్ని ప్రాణులకి అవసరమే. సరే, ఇక్కడ ధర్మబద్ధమైన జీవితం అంటే వర్చ్యూస్ అంటే ఏంటో చెప్తున్నారు. మొరాలిటీ, డ్యూటీ అండ్ చారిటీ, ఈ 3 కలిపి ధర్మబద్ధమైన జీవితం అంటారు. మొరాలిటీ అంటే నీతి, డ్యూటీ అంటే బాధ్యత, చారిటీ అంటే హెల్పింగ్ నేచరు. మొరాలిటీ అంటే ఎప్పుడూ ఎవరిని ఎక్కడ శారీరకంగా, మానసికంగా నొప్పించకుండా ఉండడం. బాధించకూడదు, నొప్పించరాదు. అదే ఆధ్యాత్మిక ఉన్నతికి మొదటిమెట్టుగా ఉంటుంది. మనం ఏం చేసినా, ఏం ఆలోచించినా అన్నీ ఒక రకంగా కొన్ని ముద్రలుగా మన జీవదాత కేంద్రం అనే ప్రాణంలో పడి మన జీవిత కాలంలో ఎప్పుడో వాటికి తగ్గిన ఫలితాలు, అది నొప్పిగా కానీ ఆనందంగా కానీ అనుభవించి తీరాలి, తప్పదు. అదే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఎవరిని ఎక్కడ నొప్పించకుండా, హింసించకుండా, బాధించకుండా ఉంటే ఆ బాధలు తిరిగి మన జీవితంలో మళ్ళీ మళ్ళీ అనుభవించాలి. కాబట్టి ఇక్కడ మహర్షి గారు ఏమంటారంటే ఎప్పుడూ ఎవరిని ఎక్కడ బాధించకుండా ఉండమంటున్నారు. అట్లా బాధిస్తే మళ్ళీ దానికి తగ్గటువంటి నొప్పి, బాధ మనమే అనుభవించవలసి వస్తుంది. అలాగే మనం మంచి కార్యాలు చేసి మంచిగా ఉంటే మనకి మంచిగా లభిస్తుంది. దీన్నే డోంట్ ఇన్ఫ్లిక్ట్ పెయిన్ టు ఎనీబడి అంటారు ఇంగ్లీష్లో. మన ఆలోచనలు నెగటివ్గా ఉంటే జీవధాత కేంద్రంలో ఇంప్రింట్ అవుతాయి. అవే ఆలోచనలు తిరిగి ఆచరణలోకి వస్తూ ఉంటాయి. ఆచరణలోకి వచ్చినవి తిరిగి ఇంప్రింట్ అవుతాయి. ఈ రకంగా తిరిగి తిరిగి ఆలోచనలు రావడము, ఈ ముద్రలుగా ఏర్పడము, అది ఆచరణలో పెట్టవలసిన అవసరం రావడము, ఆచరణలో పెట్టగానే మళ్ళీ ఇంప్రింట్ అవ్వడము, మళ్ళీ అది ఆచరణలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడడం, స్ట్రాంగర్ అయిపోతాయి అన్నమాట ముద్రలు, పడుతున్న ముద్రలు. అవి ఎన్నో రకాల మనకి పెయిన్స్ అండ్ మిజరీకి దారి చూపిస్తున్నాయి.
అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంటే ఎవరిని ఎప్పుడూ ఎక్కడ బాధ పెట్టకూడదు అనే ఒక మొరాలిటీకి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అందుకని మనల్ని ఇక్కడ ఏం చేయమంటున్నారంటే, అవాయిడ్ పెయిన్ అండ్ పెయిన్ రిజల్టింగ్ థాట్స్ అండ్ డీడ్స్. అంటే ఏవైతే మనకి నొప్పిని బాధని కలిగిస్తాయో అటువంటి ఆలోచనలు అటువంటి పనులు చేయడం మానేయాలి, తప్పించుకోవాలి. అవాయిడ్ అంటే అటువంటివి మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మొరాలిటీలో ఒక చక్కటి భాగం అన్నమాట. రెండవ అంశం ఏంటి ఇక్కడ? డ్యూటీ. మనం ఏం చేస్తామంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో రకాల ఆర్టికల్స్ కమోడిటీస్ మనకి కావాల్సి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సమాజంలో ఇతర వ్యక్తుల నుంచి అందుకుంటున్నాం. ఏ రకంగా అవి మనకు అందుతున్నాయి? మిలియన్స్ ఆఫ్ పీపుల్ శ్రమ అంటే వాళ్ళ లేబర్ ఫలితాలే మనకి అట్లా అవసరాలుగా కమోడిటీస్గా మనకు అందుతున్నాయి. ఎంతోమంది రీసెర్చ్ చేసి ఎన్నో ఫలితాలు చూపిస్తే వాటి ఫలితంగానే మనం కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ లాంటివి వాడుతున్నాం. మనం జన్మ తీసుకున్నప్పుడు మొదటి 15 సంవత్సరాల వయసు వరకు ఎన్నో ఎంజాయ్మెంట్స్, అవసరాలు సొసైటీ అంటే సమాజం నుంచే అందుకుంటూ ఉంటాం. 15 సంవత్సరాల వరకు దేనికి కష్టపడవలసిన అవసరం ఉండదు. అన్ని సదుపాయాలు అవే అమరుతూ ఉంటాయి. విద్యా విధానాన్ని సొసైటీయే మనకు అందిస్తుంది కదా. గవర్నమెంట్ పేరుతో మనకి ఎన్నో రక్షణలు లభిస్తున్నాయి కదా. ఈ రకంగా అందరూ అంటే ప్రతి ఒక్కరూ సొసైటీకి రుణపడి ఉంటాం కదా. సొసైటీ నుంచి ఎన్నో అందుకుంటున్నాం కాబట్టి సొసైటీకి రుణపడి ఉంటాం. ఆ మొదటి 15 సంవత్సరాలు మనం ఏం శ్రమ పడక్కర్లేదు. మన జన్మ తీసుకున్నాక మన తల్లిదండ్రుల శ్రమ వల్ల, మన గురువులు శ్రమ వల్ల అవి క్రమక్రమంగా అందుకుంటూనే ఉంటాం, అనుభవిస్తూనే ఉంటాం. కానీ ఒక ఏజ్ వచ్చాక, పర్టికులర్ ఏజ్ వచ్చాక ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, సొసైటీ నాకు ఎన్నో సహాయాలు చేస్తుంది కాబట్టి సొసైటీకి రుణం తీర్చాలి. అటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. సొసైటీలో వాళ్ళకి ఎట్లా సేవ చేయాలి అంటే అన్నమాట. సొసైటీకి మనం ఉన్నాం, అప్పు ఉన్నాం. ఎందుకని? సొసైటీయే కదా బియ్యం పండించిస్తున్నారు కొంతమంది వ్యక్తులు, రైతులు. అది ఆహారంగా మనం తింటున్నాం. అదే రకంగా వస్త్రాలు నేసిస్తున్నారు కొంతమంది మిషన్స్ ద్వారా కానీ, చేనేత వస్త్రాలు కానీ, అవి మనం అనుభవిస్తున్నాం. ఎంతోమంది డాక్టర్స్ రీసెర్చ్ చేసి ఎన్నో మందులు కనిపెడుతున్నారు, అవి మన ఆరోగ్యం కోసం ఉపయోగించుకుంటున్నాం. ఈ రకంగా సొసైటీకి జనం అంతా రుణపడి ఉన్నట్టే. సొసైటీలో ఉన్న మానవులందరూ సొసైటీకి, సమాజానికి రుణపడి ఉన్నట్టే. ఆ రుణం తీర్చుకోవడమే డ్యూ ఈజ్ డ్యూటీ. డ్యూటీ అంటే బాధ్యత, డ్యూ అంటే అప్పు. ఇది ఎలా చేయాలి అంటే పేదవాళ్ళని చదివించడం కానీ, అన్నదానాలు చేయడం కానీ, వస్త్రదానాలు చేయడం, హాస్పిటల్ కట్టించడం, లేదా అనాథాశ్రమాలు కట్టించడం, వాటికి డొనేషన్స్ ఇవ్వడం, ఇదంతా డ్యూటీయే. జ్ఞానదానం చేయడం, రుణం తీర్చడమే డ్యూటీ. మన అప్పు తీర్చడమే మనకి డ్యూటీ అన్నమాట. డ్యూటీ అనే పదానికి అర్థం సమాజ సేవ. నీకు చేతనైన పద్ధతిలో ఒక పద్ధతిగా సమాజానికి ఇటువంటి సౌకర్యాలు అందించాలి. ఒక పరిమితిగానే చేయమంటున్నారు, అది డ్యూటీ. ఈ రకంగా అర్థం చేసుకోవడం, ఆచరించడమే డ్యూటీ అంటున్నారు. ఇటువంటి నిర్వహణ లేనప్పుడు సొసైటీ ఏమవుతుంది? ప్రతివారు సొసైటీ నుండి అన్నీ తీసుకోవడమే కానీ తిరిగి సమాజానికి ఏమీ ఇవ్వలేకుండా ఉంటే, ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే జరిగేది ఏంటి? సమాజంలో ఉన్న సంపదలు అంటే రిసోర్సెస్, ప్రాస్పెరిటీలు డ్రైన్ అయిపోతాయి, అంటే ఎగిరిపోతాయి. అభివృద్ధి కూడా దెబ్బతింటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి నష్టం కలుగుతూ ఉంటుంది. కాబట్టి సమాజానికి మీకు చేతనంత వరకు చేయగలిగిన సహాయం చేయడమే డ్యూటీ. తర్వాత ప్రిన్సిపల్ చారిటీ, మూడోది అనమాట. ఇది మొరాలిటీ అయ్యాక, డ్యూటీ అయ్యాక చారిటీ. చారిటీ అంటే హెల్పింగ్ నేచర్. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఏదో ఒక రకంగా, చేతైన వాళ్ళు బతకలేని వాళ్ళకి
సహాయం చేయడం అవసరం ఉన్న వాళ్ళకి. ఈ చేయడం ఎలా ఉంటారంటే అధిక సంపాదన పరులైన, జీవించే విధానం తెలియని వాళ్ళు ఉంటారు, ఇంటలెక్ట్ లేని వాళ్ళు అనమాట. ఎప్పుడో ఒకసారి ఎవరైనా, ఎటువంటి మినిస్టర్స్ అయినా, ఎంత రాజకీయ నాయకులైనా, గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా, పొలిటికల్ లీడర్స్ అయినా, ఏదో ఒకసారి ఎవరిదో ఒకళ్ళ మీద వాళ్ళ అవసరాలకి తప్పనిసరిగా ఆధారపడవలసినటువంటి అవసరం వస్తుంది వాళ్ళ జీవితంలో, అందరి జీవితంలో. అందువలన ఎవరైతే ఇతరులకి హెల్ప్ చేయగల స్థితిలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు హెల్పింగ్ నేచర్లతో సిద్ధంగా ఉండాలి. వాళ్ళు సంసిద్ధులుగా ఉండాలి, చేయగలిగిన వాళ్ళు సేవ చేయడానికి. ఇటువంటి సంసిద్ధత, అవగాహనే చారిటీ. సహాయం చేసేటప్పుడు ధన సహాయం కానీ, జ్ఞాన సహాయం కానీ ఏది కూడా ప్రతిఫలము ఆశించకుండా చేయడమే చారిటీ. తిరిగి వాళ్ళ నుంచి నాకేదో కావాలి, నేను వాళ్ళకి చేశానని ఆశించకూడదు. అది చారిటీయే కాదు. మనకున్నదంతా ఇచ్చేసి బికారులు అవడం కూడా చారిటీ కాదు. ఒక పరిమితిలో, పద్ధతిలో ఇవ్వగలిగినంతే ఇస్తూ సహాయం చేస్తూ ఉండాలి. అవసరం ఉన్న వారికి ఎవరో వారిని గుర్తించి వాళ్ళకి నీ చారిటీని చూపించాలి. సహాయం అన్నది ధన రూపంలో ఉండొచ్చు, శ్రమ రూపంలో ఉండొచ్చు, నీ మానసిక బలం అనే నీ జీవిత అనుభవాలు, నీకు నేర్పిన సాధనలు, ఎదుటివారి సమస్యలు పరిష్కరించడానికి వాడచ్చు. నీవు అందించే మంచి సలహాలు వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళని మంచి మార్గంలో బ్రతకడానికి అవకాశాలు కల్పిస్తాయి. అది కూడా చారిటీయే. ఈ ప్రపంచంలో వృద్ధులు ఉన్నారు, ఇన్వాలిడ్ పీపుల్ ఉన్నారు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు, అంధులు ఉన్నారు. వీరంతా ఇతరుల సహాయం లేకుండా ఎలా బతకగలుగుతారు? కాబట్టి విత్ ఇన్ యువర్ ఓన్ కెపాసిటీ, అంటే నువ్వు ఎంత చేయగలవో ఆ లెవెల్లో వాళ్ళకి హెల్ప్ చేయడమే చారిటీ. ఈ చారిటీలో ఎప్పుడు కూడా ప్రతిఫలం వాళ్ళ నుంచి ఆశించకూడదు. మొరాలిటీ అంటే నీతి, డ్యూటీ అంటే బాధ్యత, చారిటీ అంటే హెల్పింగ్ నేచరు. ఈ మూడు కలిసి వర్చ్యూస్ అంటారు. అదే ధర్మబద్ధమైన జీవితం. ఈ వర్చ్యూస్ అనబడే ధర్మము మనిషిని ఉన్నత సంస్కారానికి తీసుకెళ్తుంది. పరిపూర్ణత పొందడానికి వర్చ్యూసే ఆధారంగా ఉంటాయి. ఒక కుటుంబంలో కానీ, ఒక వ్యక్తిలో కానీ ఈ మూడు లేదా ఒకటైనా లోపిస్తే వాళ్ళ జీవితము కష్టాలతో, బాధలతో ఇమిడి ఉంటుంది. ఈ మూడింటిని అందరూ అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ఆచరించగలిగితే వారి జీవితం సుఖ సంతోషదాయకంగా అవుతుంది. ఉన్నతమైన సమాజం ఏర్పడుతుంది ఇటువంటి వారి వల్ల. ప్రతి మనిషి వీటిని అర్థం చేసుకుని ఆచరించుట చాలా ముఖ్యమైన పని. అదే ఉన్నత సమాజంగా కనబడుతుంది. ఇవి శాస్త్రీయపరంగా చెప్పే సత్యాలే కానీ మతపరంగా చెప్పేవి కాదు. జీవిత సత్యాలు ఇవి, ప్రకృతిపరమైన సత్యాలు. తరువాత అంశం జీవన గమ్యానికి 3 దశలు, అంటే డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్. వీటిని ఫాలో అవ్వాలంటే, అంటే ఆచరించాలంటే మానవుని యొక్క 6వ ఇంద్రియం ద్వారానే జరుగుతుంది. తనకున్న 6వ ఇంద్రియం అనే ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ని టోటాలిటీ అనే కాన్షియస్నెస్కి తరలించుటయే, ఆ ప్రాసెస్సే ఈ మూడోది అనమాట, డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్. మనిషి జన్మించినప్పుడు అతనికి 5 ఇంద్రియాలే ఉంటాయి. మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతని కాన్షియస్నెస్ అనబడే 6th ఇంద్రియము ఎయిర్ కండిషన్ గదిలో బిగించి ఉన్నట్టు ఏమీ పనిచేయకుండా ఉంటుంది. జన్మ తీసుకున్న వెంటనే చుట్టూ ఉన్న గాలి అతని శరీరాన్ని, శిశువు శరీరాన్ని టచ్ చేయగానే స్పర్శ అనే మొదటి ఇంద్రియం పని మొదలవుతుంది. అంతవరకు తల్లి గర్భంలో తనున్న వాతావరణం నుండి కొత్త వాతావరణంలోనికి, అంటే ప్రకృతిలోకి, ప్రపంచంలోకి ప్రవేశించగానే
శిశువు కన్ఫ్యూజ్ అయిపోతాడు. అందుకే గట్టిగా అరిచి ఏడుస్తాడనమాట. వాతావరణ స్పర్శ వల్లనే జరుగుతుంది. అందుకనే ఇక్కడే స్పర్శేంద్రియం పనిచేయడం మొదలు పెడుతుంది. శిశువుకు తేనె కానీ పాలు కానీ నాకించినప్పుడే రుచి అనే ఇంద్రియం అతనిలో స్టార్ట్ అవుతుంది. శిశువు జన్మించిన వెంటనే చుట్టూ ఉన్న శబ్దాలు వింటాడు. కత్తెర శబ్దము, డెలివరీకి ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యొక్క శబ్దం, అక్కడ ఉన్నటువంటి నర్సు కానీ ఇతరులు మాట్లాడుకున్న చిన్న చిన్న శబ్దాలు వింటుండగానే వెంటనే అతనికి చెవి అనే ఇంద్రియం వినికిడి స్టార్ట్ అవుతుంది. కళ్ళు తెరిచి వెలుగును చూడగానే లైట్ అన్నమాట, కన్నులు అనే ఇంద్రియం స్టార్ట్ అవుతుంది. తల్లి ఒడిలో చేరినప్పుడు తల్లి నుంచి అరోమా అంటే వాసన అన్నమాట, అది శిశువు గ్రహించగానే అతనికి వాసన అనే ఇంద్రియం అంటే ముక్కు అన్నమాట, ఆ ఇంద్రియం పనిచేయడం మొదలుపెట్టి. ఈ రకంగా 5 ఇంద్రియాలు పనిచేయడం అనేది పుట్టినప్పుడు జన్మ తీసుకున్నప్పుడే జరుగుతాయి. అంతకుముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నట్టు బగించబడి ఉంటాడు తప్ప అక్కడ ఇంద్రియాలు పనిచేయవు. ఈ ఇంద్రియాలన్నీ కూడా బిడ్డ పెరిగి పెద్దవాడు అవుతున్న కొద్దీ పనిచేస్తూనే ఉంటాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అతనికి అంటే శిశువుకి పెద్దవాడు అవుతుంటే ఆలోచన శక్తి మొదలవుతుంది, రీజనింగ్ వస్తుంది. ఈ పని ఎందుకు చేయాలి, ఈ పని ఎందుకు చేయకూడదు అనే ఒక రీజనింగ్ కూడా వస్తుంది సార్. పర్టికులర్ ఏజ్ వచ్చాక అప్పుడే 6వ ఇంద్రియం స్టార్ట్ అవుతుంది. 6వ ఇంద్రియం అనేది అసలు పుట్టుకతోనే మనిషికి ఉంటుంది, కానీ అది అప్పుడు వికసించడం మొదలుపెట్టేది మాత్రం ఈ రకంగా ఒక వయసు వచ్చిన తర్వాత ఆలోచించడము, రీజనింగు నేర్చుకున్నప్పుడే. వారిలో ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ 6వ ఇంద్రియంగా ఉంటుంది. అదే భగవతత్వము. పెరుగుదల మొదలయ్యే వరకు అతను తల్లిదండ్రుల లేదా పెద్దలు వాళ్ళు నేర్పినటువంటి పద్ధతుల యొక్క అనుభవాలని తన ఎక్స్పీరియన్స్గా తీసుకుని పెరుగుతూ ఉంటాడు. అతనిని పెంచి పెద్ద చేసినటువంటి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఇచ్చి గైడెన్స్లోనే అతను బతుకుతూ ఉంటాడు మొదటి 15 సంవత్సరాలు. దీన్ని భక్తి మార్గము అనొచ్చు, ఫెయిత్ అని కూడా అంటారు, నమ్మకం అన్నమాట. తల్లిదండ్రుల మీద, గురువుల మీద. చిన్నపిల్లలు ఎవరికి వాళ్ళకి ఏం తెలుస్తుంది, పెద్దవాళ్ళు చెప్పినవే చేస్తారు, ఆ మాటలే వింటారు, అదే ఫాలో అవుతూ 10-12 ఏళ్ళ వరకు ఉంటారనమాట. టీనేజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వీళ్ళకి కొంచెం ఆలోచన కెపాసిటీ వస్తుంది. పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ చెప్తున్నది వీటిలో సత్యం ఎంత ఉంది, దీనిని ఎంతవరకు ఆచరించాలి అనే ప్రశ్నలు వాళ్ళల్లో ఉదయిస్తాయి. ఇలా ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అనే తపన కూడా బయలుదేరుతుంది. కొన్ని పుస్తకాలు చదవడం వల్ల లేదా తత్వజ్ఞానుల ఉపదేశాలు వినడం వల్ల ఏది కరెక్టో ఏది కాదో, ఏది వినాలో ఏది వినకూడదు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు గ్రహించగల కెపాసిటీ వస్తుంది. అతని స్వయం అనుభవాలు సత్యాన్ని గుర్తింపజేస్తాయి. దీన్ని కర్మ మార్గము అంటారు లేదా అండర్స్టాండింగ్ అంటారు. మొదటి దాన్ని ఏమన్నారు, ఫెయిత్ అన్నారు. రెండవ దాన్ని అండర్స్టాండింగ్ అన్నారు, అర్థం చేసుకోవడం. ఇది కర్మ మార్గం కింద వస్తుంది. తర్వాత మూడవది జ్ఞాన మార్గం అంటే రియలైజేషన్. ఒక వయసు వచ్చాక వివాహం చేసుకోవడం, సంతానం, బాధ్యతలు, బరువులు, నిర్వహణ, ఉద్యోగ ధర్మాలు, తల్లిదండ్రుల బాధ్యత, ఇవన్నీ చూసుకుంటూ కొంచెం పెద్ద అయ్యి వృద్ధాప్యానికి దగ్గరగా వయసు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ టైంలో అతను జ్ఞాన మార్గంలో అడుగు పెట్టాలి. అదే రియలైజేషన్. శరీరము, మనసు, ఆత్మ అనే వాటిని కాన్షియస్నెస్ అనబడే చైతన్యాన్ని అర్థం చేసుకోవడం, అవగాహన పొందడం ఈ వయసులోనే జరగాలి. అది కూడా శరీరంలోని బయోమాగ్నెటిజం అనే ఒక జీవకాంత శక్తి ద్వారానే జరుగుతుంది. జీవకాంత శక్తి మనిషి యొక్క రియలైజేషన్ అంటే ఆత్మజ్ఞానానికి దారి చూపిస్తుంది. ఇదే మానవుడి యొక్క పొటెన్సీ అన్నమాట. మానవుడిలో ఉన్న శక్తి 6వ ఇంద్రియం ఇదే. ప్రకృతి రహస్యాలు, జీవన గమ్యము అన్నీ అవగాహనలోకి వస్తాయి. అతనిలో పెరిగిన 6వ ఇంద్రియమే అతన్ని సత్యానికి దారి చూపిస్తూ నడిపిస్తుంది.
ఇది రియలైజేషన్ అనమాట, జ్ఞాన మార్గం. ఫెయిత్, అండర్స్టాండింగ్, రియలైజేషన్ అనే ఈ మూడు, ఫెయిత్ అంటే నమ్మకము, అండర్స్టాండింగ్ అంటే అవగాహన, రియలైజేషన్ అంటే ఆత్మజ్ఞానం, ఈ మూడు ముఖ్యమైన భాగాలుగా డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే మూడో అంశంలో ఉన్నాయన్నమాట. అండర్స్టాండింగ్ అంటే అవగాహన జరిగాక జ్ఞాన మార్గానికి వ్యక్తులు అడుగు పెడతారు. అప్పుడు వాళ్ళకి కరెక్ట్ పాత్ని, అంటే సరైన మార్గాన్ని అందించాలి, సూచించాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులకు కానీ, గురువులకు కానీ, తత్వజ్ఞానులకు కానీ ఉంటుంది. అటువంటి కరెక్ట్ మార్గాన్ని యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలకి అందించగలిగితే చాలా మంచిది. ఇటువంటి మంచి మార్గంలోకి ప్రవేశించలేని పిల్లలు లేదా ఏ మనిషి కానీ, వ్యక్తి కానీ మెటీరియలిస్టిక్గా మారిపోతారు. అంటే జీవితంలో ఉన్న చాలా అవసరాలని ఇంకా కావాలి, ఇంకా కావాలి, మోర్ మోర్ మోర్, ఇవన్నీ ప్రాపంచిక వాసనలు. దాన్ని గ్రీడ్ అని కూడా అంటారు. నిజానికి కాన్షియస్నెస్ మనిషిలో పుట్టుకతోనే ఉంది కదా, అది ఎప్పుడూ తను కరెక్ట్ మార్గంలో ప్రయాణించాలనే ముందుకు నడుస్తూ ఉంటుంది. ప్రాపంచిక ధర్మానికి అనుగుణంగా పెరిగారు కాబట్టి పిల్లలు, వారిలోని సిక్స్త్ సెన్స్ ఇంకా వికసించలేదు కాబట్టి ఉన్న కాన్షియస్నెస్ మంచి మార్గంలో నడవాలన్నా చుట్టూ ఉన్న పరిస్థితులు, అలవాట్లు అతన్ని జ్ఞాన మార్గం వైపు నడవడానికి అడ్డంకులుగా వస్తూ ఉంటాయి. అప్పుడే పెరుగుతున్న పిల్లలు మెటీరియలిస్టిక్గా మారిపోతారు. మెటీరియలిస్టిక్గానే పెరిగారు కాబట్టి మెటీరియల్స్నే ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆరో ఇంద్రియము, జ్ఞానము కండిషన్ అయిపోయి ఉంటుంది, అంటే ముసుగు తన్ని ఉంటుందన్నమాట. మెటీరియల్స్ కావాలి అనే ఒక అజ్ఞానంతో ముసుగు కప్పబడి ఉంటుంది, అదే మాయ. నిజానికి ఆరో ఇంద్రియము మంచి మార్గంలో వెళ్ళాలనే తపన పడుతూ ఉంటుంది. ఎందుకు పడుతుంది అట్లా? అది గాడ్ కాన్షియస్నెస్ కదా, భగవంతుని యొక్క అంశం కదా ఆరో ఇంద్రియము. అది ఇంకా వికసించలేదు కాబట్టి మెటీరియలిస్టిక్గా అయిపోయి రాంగ్ పాత్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. ఈ టైంలోనే చిల్డ్రన్స్కి రైట్ పాత్ని చూపించాలి. ఎవరు చూపించాలి? జ్ఞానులు, పెద్దలు. లేకుంటే వారు ఏమైపోతారు? మోర్ అనే మెటీరియల్స్లో పడిపోతారు. జ్ఞానం మీద నాటగానే వారే రేపు తత్వజ్ఞానులు అయ్యే అవకాశాలు కూడా ఏర్పడతాయి. అదే రియలైజేషన్. ఈ రకంగా ఫెయిత్, అండర్స్టాండింగు, రియలైజేషను ఫాలో అవ్వాలి. జీవన తత్వంలోని 12 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. అంటే నీడ్స్, రక్షణలు, రియలైజేషన్కి ఉన్నటువంటి 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి అందరూ. మానవుడి జీవితం వికసించి సంతోషదాయకంగా ఉంటుంది. వర్చ్యూస్ జ్ఞాన మార్గంలో మానవునికి ఆచరణలో ఉండటం చాలా అవసరం. వర్చ్యూస్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే మొరాలిటీ, డ్యూటీ అండ్ చారిటీ చాలా అవసరం అన్నమాట. అవి ఆధారంగా ఉంటేనే జ్ఞాన మార్గంలో ముందడుగు వేయగలుగుతారు. ఆ వర్చ్యూస్ వే ఆఫ్ లైఫ్, మొరాలిటీ, డ్యూటీ, చారిటీ అన్నది ఆచరణలో లేనప్పుడు మానవుడు తన జీవిత గమ్యానికి వెళ్ళలేడు. మానవుడి జీవిత గమ్యం ఏంటి? టు రీచ్ ది గాడ్, భగవద్ సాన్నిధ్యం చేరడమే. అతనిలో ఉన్న ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ టోటాలిటీ కాన్షియస్ అనే భగవతత్వం వైపుగా వెళ్ళి అతనిలో కలిసిపోవడమే మానవుడి యొక్క గోల్. నాకు మెటీరియల్స్ మోర్ కావాలి అనే గ్రీడ్ నుంచి వాళ్ళని ఎంతవరకు తప్పించగలమో అంతవరకు తప్పిస్తే తప్పకుండా వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నతంగా ప్రయాణం చేసి పర్ఫెక్షన్ వైపుగా వెళ్ళగలుగుతారు. నాకు మెటీరియల్స్ మోర్ కావాలి అన్నది వద్దు అనే ఒక ప్రమాణం తీసుకోవాలి వ్యక్తి. ఎంతవరకు అవసరమో అంతే నాకు కావాలి అనే ప్రమాణం కూడా తీసుకోవాలి. నేను ప్రకృతి రిధంని స్పాయిల్ చేయను అనే ప్రమాణం కూడా తీసుకోవాలి. నేను నేచర్ని గౌరవిస్తాను, మొరాలిటీ, డ్యూటీ, చారిటీ అవే నా ధ్యేయాలు అనే ప్రమాణం కూడా తీసుకోవాలి. ఈ రకంగా ప్రమాణాలు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి 12 ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వగలుగుతాడు. ఈ ప్రిన్సిపల్సే నా ధ్యేయము
అనే ఈ ప్రిన్సిపల్స్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అదే ఉత్తమమైన జీవితాన్ని అందిస్తుంది. ఇక్కడ చెప్తున్నారు, నా ఉపన్యాసాన్ని మీరందరూ వింటున్నారు, దీన్ని కేవలం ఇన్ఫర్మేషన్ అంటారు. తెలుసుకుంటున్నారు నేను చెప్పిన సత్యాన్ని. దీన్ని ఆలోచించి అర్థం చేసుకోవడాన్ని కన్ఫర్మేషన్ అంటారు. తర్వాత జీవితంలో ఆచరించాలి దాన్ని. కన్ఫర్మేషన్ అయిపోయింది, అది ఏం చేయాలి? విన్నదాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. ఇన్ఫర్మేషను, కన్ఫర్మేషను, ట్రాన్స్ఫర్మేషను, ఈ మూడు కలిసి రియలైజేషన్కి దారి చూపిస్తాయి. ఇదే ఈరోజు నా ఉపన్యాసంలోని సారాంశం. ఈ రియలైజేషను అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే ఇదే. జీవనతత్వంలోని ముఖ్య అంశాలు ఇవే. జ్ఞాన మార్గానికి 3 మెట్లు అని చివరిగా చెప్పినటువంటి అంశం చాలా ముఖ్యమైనది. దీన్ని ఆచరణలోకి తెచ్చుకోవడమే మానవ జీవితం యొక్క ధ్యేయము. మీ అందరిలో ఈ రకంగా 12 సూత్రాలు వికసించి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని ఆశిస్తూ నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫర్ ఎవర్. సుఖినో భవంతు. Be blessed by the divine. Be blessed by the divine.